హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఫనీ బావశెట్టి. మరో మంచి టెంపుల్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. ముందుగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. అలాగే ఈ వీడియోకి మీ అమూల్యమైన లైక్ను కామెంట్ను పెట్టి మాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి బూస్టప్ ఇస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ మహానగరంలో ఉంది ఈ అమ్మవారి ఆలయం. ఆ అమ్మవారు ఎవరో కాదు, ఎల్లరనూ కాచి కాపాడే అమ్మ మన బల్కంపేట ఎల్లమ్మ. దాదాపు 700 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ అమ్మవారికి సంబంధించిన అనేక విశేషాలు మీకోసం. ముందుగా ఈ బల్కంపేట అమ్మవారి ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం. బల్కంపేట ప్రస్తుతం తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్లోని ఒక ప్రముఖ ప్రాంతం. అయితే పూర్వం ఇక్కడ నగరమే ఉండేది కాదు. ఇది ఒక గ్రామం. చుట్టూ అడవి, పంట చేలు మాత్రమే ఉండేవి. ఈ క్రమంలో ఒకరోజు ఒక రైతు తన పొలంలో నీరు కోసం బావి తవ్వడానికి పనులు మొదలుపెట్టాడు. కొంత లోతుకు తవ్విన తరువాత అక్కడ పెద్ద బండరాయి అడ్డు వచ్చింది. ఏకంగా ఆ బండరాయిని పరిశీలిస్తే ఆ అమ్మలగన్నయమ్మ అయిన ఆదిపరాశక్తి ఆకృతి కనిపించింది. దీంతో ఆ శిలకు భక్తి శ్రద్ధలతో పూజ చేసి మరో చోట ప్రతిష్ఠించడానికి సిద్ధమయ్యాడు. అయితే ఆ విగ్రహం 1 ఇంచు కూడా కదలలేదు. దీంతో గ్రామంలోని చాలామందికి ఈ విషయం చెప్పి ఆ విగ్రహాన్ని కదిలిద్దామని ఎంత ప్రయత్నించినా కదిలించలేకపోయారు. శివసత్తుల ఆజ్ఞతో ఆ అమ్మవారిని అక్కడే ప్రతిష్ఠించారు. అంతేకాకుండా ఆ అమ్మవారికి రేణుకాదేవి అని పేరు పెట్టారు. కాలక్రమేణా ఆ అమ్మవారు రేణుకా ఎల్లమ్మగా రూపాంతరం చెంది కొలిచిన భక్తులకు కొంగు బంగారం అయ్యింది ఈ ఎల్లమ్మ తల్లి. తెలంగాణ రాష్ట్రం నలువైపులా కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ఈ అమ్మవారికి పేరు వచ్చింది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే స్వయంభూగా వ్యక్తమైన ఈ అమ్మవారి శిరో భాగం నుంచి నిత్యం జలధార వస్తుంది. ఈ నీటిని భక్తులకు తీర్థంగా అందజేస్తారు. ఈ తీర్థాన్ని స్వీకరిస్తే ఎటువంటి అంటురోగాలు దరిచేరవని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే ఈ తీర్థాన్ని ఇంటికి తీసుకువెళ్ళి చల్లుకుంటే భూత ప్రేత పిశాచాల బారి నుంచి తప్పించుకోవచ్చని భక్తులు నమ్ముతారు. ఇక్కడ వెలసిన అమ్మను మొదటిగా హేమలంబ అని పేరుతో కూడా పిలిచేవారు. హేమలంబ అంటే హేమం అంటే బంగారం, అంబ అంటే అమ్మ. గ్రామీణ వ్యవహారిక భాషలో హేమలంబ కాస్త ఎల్లమ్మగా రూపాంతరం చెందిందని భక్తులు విశ్లేషిస్తారు. ఈ ఆలయ గోడలపై అమ్మవారి అష్టాదశ రూపాలను ఎంతో అందంగా తీర్చిదిద్దారు. అలాగే అమ్మవారు అనేక రూపాలను ఈ ఆలయ గోడలపై మనం చూడవచ్చు. అలాగే ఈ పుణ్యక్షేత్రంలో అనేక ఉపాలయాలు కూడా మనం దర్శించవచ్చు. ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో అమ్మవారికి అయ్యవారికి కళ్యాణం జరుగుతుంది. ఆషాఢ మాసంలో బోనాలు ఎంతో ఉల్లాసంగా జరుగుతాయి ఈ ఆలయంలో. శ్రీ బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ అమ్మవార్ల కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. అంతవరకు బాయ్.